హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం సందడిగా సాగుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఇందుగలడందు లేడని సందేహము వలదు వలదు ఎందెందు చూసినా అందందే తానుండు. ఇదే భగవంతుడి గురించి మనం స్మరించుకునే మాట. ఇప్పుడు భాగ్యనగర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే విధంగా గణేశుడే దర్శనమిస్తున్నాడు. గంగమ్మ ఒడికి చేరేందుకు గణేశుడి విగ్రహాలు తరలి వస్తున్నాయి. 11 రోజుల పాటు భక్తుల కొంగు బంగారమై వెలిసినటువంటి గణనాథుడు ఈరోజు గంగమ్మ ఒడికి చేరేందుకు ఈ సంవత్సరానికి వీడ్కోలు తీసుకుంటూ వచ్చే ఏడాది మరోమారు వస్తానంటూ బాయ్ బాయ్ చెప్తూ గణేశుడు ఈరోజు గంగమ్మ ఒడికి చేరుకునేందుకు తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ పైన ఉన్నటువంటి పరిస్థితులు అయితే చూడొచ్చు. ఇక్కడ ఎక్కడ చూసినా గణేశుడు విగ్రహాలు దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. విభిన్న రూపాల్లో ఉన్నటువంటి గణేశుడి విగ్రహాలే ఇక్కడ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. 1, 2 అని కాదు, వేలాదిగా తరలి వస్తున్నటువంటి విగ్రహాలకి ఈ పరిసర ప్రాంతాలంతా కూడా నిండిపోయాయి. నిన్న ఒక్కరోజే ఈ మన ట్యాంక్ బండ్ ప్రాంతంలో 11,000 వరకు కూడా నిమజ్జనాలని పూర్తి చేయగా ఈరోజు మరింత విగ్రహాలు తరలి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి విగ్రహాన్ని 3 ఫీట్ల ఎబవ్ ఉన్నవాడు, అదేవిధంగా 1.5 ఫీట్ నుంచి 3 ఫీట్లు ఉన్నాయి. ఇలా విగ్రహాలని సెగ్రిగేట్ చేసి మరీ నిమజ్జనాలు తరలిస్తున్నారు. మరోవైపు విగ్రహాలు ఏవైతే మనతో వాటిని తీసుకొచ్చే వెహికల్స్ ఉన్నాయో, ట్రాలీ వెహికల్స్, వాటికి సిబ్బంది ఇక్కడ ప్రభుత్వ అధికారులు ఒక క్యూఆర్ కోడ్ని కూడా ఇవ్వడం జరిగింది. ఈ క్యూఆర్ కోడ్ ప్రకారం విగ్రహాన్ని ఏ క్రేన్ నెంబర్ వద్దకు తీసుకురావాలి, ఏ క్రేన్తో దీని నిమజ్జన కార్యక్రమాలు కూడా నిర్వహించాలనే వివరాలతో కూడినటువంటి క్యూఆర్ కోడ్తో ఉన్నటువంటి ఒక స్కానర్ని అయితే ఇవ్వడం జరిగింది. ఈ స్కానర్తో వచ్చే వాహనాల్ని అదే ఏదైతే అలాట్ చేసినటువంటి క్రేన్ ఉందో అక్కడ మాత్రం నిలిపి ఉంచి ఎప్పటికప్పుడు నిమజ్జన ప్రక్రియని శరవేగంగా పూర్తి చేస్తున్నారు. మరోవైపు జిహెచ్ఎంసీ సిబ్బంది సైతం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు శానిటేషన్ వర్కుల్ని పూర్తి చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే గణేష్ విగ్రహాలతో పాటుగా పార్టీ ప్రాప్స్ ఏవైతే ఉంటే వాటిని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. దీంతో రహదారులంతా కూడా చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు వీటిని శుభ్రం చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు హుస్సేన్ సాగర్లో నిమజ్జనాలు జరుగుతున్న నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు నిమజ్జనం చేసినటువంటి విగ్రహాలు, వాటికి సంబంధించినటువంటి వ్యర్థాలను సైతం తొలగిస్తూ ఉన్నారు జిహెచ్ఎంసీ సిబ్బంది. ఇక మొత్తం 9 రోజులు ఏదైతే ఈ వినాయక చవితి తర్వాత నుంచి నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్ వ్యాప్తంగా 2,61,000 వరకు కూడా నిమజ్జనాలు పూర్తవగా అందులో నిన్న ఒక్కరోజు అది కూడా కేవలం ట్యాంక్ బండ్ పైన మాత్రమే 11,000 వరకు కూడా విగ్రహాలు నిమజ్జనం అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూడొచ్చు సర్వాంగ సుందరంగా ఉన్నటువంటి దివ్యమంగళ రూపంలో దర్శనమిస్తున్నటువంటి వినాయక విగ్రహాలని మనం చూడొచ్చు. నిజంగా ఒక్కో విగ్రహం ఒక్కో అద్భుతంగా ఉంది అంటే అతిశయోక్తి కాదు. ఒక్కో విగ్రహానికి ఒక్కో థీమ్ ఉంది, ప్రత్యేకమైనటువంటి అలంకారం ఉంది. ఒక్కొక్కటి తిరుపతి అలంకారంలో ఉంటాయి, మరికొన్ని షిరిడి అలంకారంలో ఉన్నాయి. ఇలా ప్రతి విగ్రహం కూడా ఎంతో అద్భుతంగా ఒక థీమ్తో డిజైన్ చేసినవి చాలా అద్భుతంగా దర్శనమిస్తాయని చెప్పొచ్చు. ఎక్కడెక్కడో మండపాల్లో ఏర్పాటు చేసిన ఈ యొక్క విగ్రహాలను ఈరోజు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు తీసుకొస్తూ నిమజ్జనాలు వీక్షించేందుకు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. నిన్న దాదాపు 10 లక్షల మంది ఈ యొక్క నిమజ్జనాలను వీక్షించేందుకు రాగా ఈరోజు కూడా పెద్ద సంఖ్యలో ఆదివారం కావడం, సెలవు దినం కావడంతో ఎక్కువ మంది నిమజ్జనాలు వీక్షించేందుకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తున్నాం ఎంతో ఉత్సాహంగా యువతని ఈ నిమజ్జన కార్యక్రమాలకు తరలి వస్తున్నారు. వాళ్ళు తీసుకొచ్చినటువంటి టస్కర్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన నృత్యాలు చేస్తూ డీజే పాటలతోటి గణనాథుడి సంగీతంతో ఎంతో ఆహ్లాదభరితంగా ఉంది ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలంతా కూడా. ఈరోజు దాదాపు సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ నిమజ్జన కార్యక్రమాలు అయితే కొనసాగే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం తర్వాత కొంత ఆలస్యంగా విగ్రహాలు నిన్న దాదాపుగా 4 గంటల వరకు కూడా తక్కువ సంఖ్యలోనే విగ్రహాలు ఈ యొక్క ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు చేరుకోవడం, దీంతో కొంత తక్కువ సంఖ్యలోనే నిన్న నిమజ్జనాల నేపథ్యంలో ఈ రోజు మరింత ఆలస్యంగా నిమజ్జన ప్రక్రియ అయితే పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఇక్కడ అద్భుతంగా అలంకృతమైనటువంటి ఒక గణనాథుడి విగ్రహాన్ని మనం చూడొచ్చు. 2 వైపులా నెమళ్ళు, అంటే పద్మం పైన కూర్చొని 2 వైపులా నెమలే తన శిరస్సు పైన కిరీటాన్ని పట్టుకున్నటువంటి దృశ్యాలతో ఉన్నటువంటి గణనాథుని కూడా చూడొచ్చు. 1, 2 కాదు, నిజంగా ఇక్కడికి వచ్చేటువంటి గణనాథుడి విగ్రహాలు చూస్తే ఎంతో అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ఒక్కో విగ్రహం ఒక్కో అద్భుతమైనటువంటి దృశ్య రూపంగా మనకు కనిపిస్తుంది. 10 రోజుల పాటు భక్తుల కొంగు బంగారమై వెలసినటువంటి ఈ గణనాథుడు ఈరోజు గంగమ్మ ఒడికి చేరుకునేందుకు తరలి వస్తున్నాడు. వెళ్ళి రావయ్యా, మళ్ళీ రావయ్యా అంటూ భక్తులు గణనాథుడికి ఏడాది ఆఖరిసారి వీడ్కోలు పలికేందుకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఆ గణనాథుడిని ఇక్కడ గంగమ్మ ఒడికి ఎంతో భక్తి శ్రద్ధలతో చేరుస్తున్నారైతే ఈరోజు
కాస్త విగ్రహాల సంఖ్య చాలా ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలోనే ఈ నిమజ్జనాల ప్రక్రియ కూడా మరింత ఆలస్యం అయ్యేట్టుగా కనిపిస్తుంది. ఇటు చూస్తే తెలుగుతల్లి ఫ్లైఓవర్ అవతల వైపు నుంచి, అదేవిధంగా ఖైరతాబాద్ పరిసర దాదాపుగా ఖైరతాబాద్ సర్కిల్ వరకు కూడా ఈ యొక్క విగ్రహాలు అంటే 2 కిలోమీటర్ల వరకు కూడా ఈ గణాదుల విగ్రహాలు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ నిమజ్జన ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యే అవకాశం అవుతుంది. అయితే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లోనే దాదాపుగా 40 క్రేన్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు విగ్రహాల నిమజ్జన ప్రక్రియ అయితే కొనసాగిస్తున్నారు. తద్వారా వేగంగా ఈ నిమజ్జన ప్రక్రియను పూర్తి చేసేందుకు కూడా అటు జిహెచ్ఎంసీ పోలీసు అధికారులు అయితే ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా విగ్రహాల కదలిక అనేది కొంత నెమ్మదిగా ఉండడం, ఎక్కడికక్కడ నిలిచిపోయిన నేపథ్యంలోనే కొంత ఆలస్యం అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈ రోజు సాయంత్రానికల్లా ఈ నిమజ్జన ప్రక్రియను అయితే పూర్తి చేసేందుకు ఏర్పాట్లను చేస్తూ ఉన్నారు. దాదాపుగా 4 గంటల సమయానికల్లా కూడా ఇక్కడికి వచ్చిన విగ్రహాలన్నీ నిమజ్జన ప్రక్రియ పూర్తయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. కెమెరా పర్సన్ రమణ మహేష్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.